కయాక్ పెడల్ బోట్లతో తల్లి ముగ్గురు పిల్లలు సముద్రంలో సరదాగా స్విమ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి సముద్రంలో అలజడి, అలల తాకిడి పెరిగింది. ప్రమాదాన్ని శంకించి తిరిగి ఒడ్డుకు చేరుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నలుగురు అలా సముద్రంలోకి దూరంగా కొట్టుకుపోయారు. అప్పుడు ఆ తల్లి తీసుకున్న ఓ నిర్ణయం నలుగురి ప్రాణాలను కాపాడింది. అదేమంటే ఇద్దరు చిన్న పిల్లలను తనతోటే ఉంచుకొని పెద్ద కుమారుణ్ణి మాత్రం ఒంటరిగానే తీరానికి ఈదుతూ వెళ్లి అధికారులను అప్రమత్తం చేయాలని పంపించింది. తల్లి మాట ప్రకారం ఆ పిల్లవాడు వేగంగా మొండిగా ఈదడం మొదలుపెట్టాడు. భారీగా వచ్చి పడుతున్న అలలు తిరిగి వెనక్కి తోసేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. మెల్లమెల్లగా ముందుకు సాగాడు. అలా 4 గంటలు గడిచిపోయాయి. చివరికి కాలికి నేల తగిలింది. తీరానికి చేరుకున్నాడు. అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలు. వెంటనే అక్కడున్న భద్రతాధికారులకు విషయం తెలిపాడు. వారు బోట్లు, హెలికాప్టర్లతో సముద్రంపై అన్వేషణ ప్రారంభించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తల్లి, ఇద్దరు చిన్నారులు తీరానికి 14 కిలోమీటర్ల దూరంలో అలల మధ్యలో పెడల్ బోర్డులకు అతుక్కొని ఉండటం వారి కళ్లపడింది. వెంటనే తాళ్ల సాయంతో వారిని పైకి తీసుకుని ఒడ్డుకు చేర్చారు. ఆస్ట్రేలియా తీరంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆ 13 ఏళ్ల బుడతడు ఆస్టిన్ అప్పెల్బీ కాగా అతడు కాపాడింది తల్లి జోన్, తమ్ముడు బ్యూ, చెల్లెలు గ్రేస్లను. వీరు పెర్త్ నగర వాసులు. దాదాపు 10 గంటల పాటు సముద్రం నీళ్లలోనే ఉండిపోవడంతో ఆందోళన చెందినప్పటికీ మొత్తం మీద వారికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని అధికారులు తెలిపారు. ముగ్గురు పిల్లలతో పాటు సముద్రంలోకి దూరంగా కొట్టుకుపోయినట్లు తెలుసుకున్న తాను ఎంతో భయపడినట్లు జోన్ తెలిపారు. ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం ఎంతో కఠినమైందని అన్నారామె. ఎలాగైతేనేం తన ముగ్గురు పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఇంతకన్నా కావాల్సిందేముంటుంది అని జోన్ తెలిపారు. 13 ఏళ్ల ఆస్టిన్ను ఎంత ప్రశంసించినా తక్కువే. పట్టుదల, ధైర్యంతో తల్లి, తోబుట్టువుల ప్రాణాలను కాపాడుకున్నాడు.